భయ్యా జరా ధ్యాన్ సే సోచో 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే వాళ్ళకి డ్రెస్సులు షూలు బెల్ట్లు టైలు పుస్తకాలు ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు చెక్కనికి షార్పెన్లు తుర్పనికి రబ్బర్లు కనీసం ఒక్కోనికి 2000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి 20,000 అవి ఎక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా బ్యాంక్లో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 lakhs ఇంత షార్ట్ టైంలో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. ప్యాకెట్ కూడా ఆడొచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ గిట్లా తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి. అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా అంతే. ఏమ్రా దిష్టి కొట్టి దివాలా తీసాడు మొఖాలు కట్టల కంపలా పెట్టిండ్రు. తాగుండ్రే. నువ్వు మందు తాగమన్నా మేము తాగమన్నా. ఇదేంద్రా ఇంట్లో ఐటమ్స్ ఏం తక్కువైనాయా? ఐటమ్స్ ఏమన్నా ఐటమ్స్ మస్తుగానే అన్న. మరి ఏందిరా? ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్నా. ఇంట్లో పెండ్లలేమో ఐటమ్స్ వద్దు పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే సుపారీ తీసుకొని మర్డర్ చేద్దామా? అన్నా వద్దన్నా, మనం జైలుకు పోతే మనం లోపల మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాలి రేపు దినాలు మంచిగా లేవు. అవ్వన్నా అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం. ఖాళీగున్న జాగాని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకన్నా మజా చేస్తున్నావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో ఈ వాడికి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరి ఏం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్నా, బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం. ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో చంపుదామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు. అప్పుడు అందరం సేఫ్కుంటామన్నా. మెజార్టీకి ఎట్లా ఉంటే నేను కట్టనే తాగుండ్రి. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్లో ఒక వైఫ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా. భయ్యా ప్రాబ్లంలు పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు. కానీ జరిగేటప్పుడు జరుగుతాయి. అంతే కదా. భయ్యా పేపర్లో బాబు పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారే తో खुदा भी कुछ नहीं कर सकता. నడవండి భయ్యా. అన్నా గా పోరడు బెంచ్ నుంచి దిగిందంటే వాని రేంజ్ ఏంటో అర్థం చేసుకో. గాని కిడ్నాప్ చేద్దాం. 20 లక్షలు డిమాండ్ చేద్దాం. 20 లక్షలు ఏంట్రా? 50 లక్షలు డిమాండ్ చేద్దాం. స్మోక్ మందు తీసుకురా. బాబు నాకు అమ్మాయి ఉన్నాడన్నా, షూట్ చేయమంటావా? సరేనా? నీ మొహల్లా ఉంది. భయ్యా గడ చూడు. భయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం. సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో. సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోదాం. ఈసారి మిస్ అవ్వద్దు.
బావా ఈ బాబెవరు? ఆ పోరగాడు తప్పిపోతే వాళ్ళమ్మ నాన్న కప్ప చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డ్ ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి అయినా ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాద్ రావు గారి మనవడు అరగంట క్రితం దిల్సుఖ్ నగర్ లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. బావా మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరిప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినావా? అరే రంగా, మీ అందరినీ అన్న దగ్గర పెట్టించింది నేనే కదరా. అరే చంపొద్దురా. నన్ను నమ్మలా, నిన్ను నమ్మా. కానీ నువ్వు నా కమిట్మెంట్లో నష్టం వస్తే భరిస్తాను, కానీ మోసం చేస్తే భరిస్తా.